లోకేష్ సార్, లోకేష్ సార్, గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనము రోజు ప్రతి క్లాస్లో కూడా ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటున్నాం కదా. అలాగే మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను. ఆ ఫోటోలో వ్యక్తి ఎవరు అంటే థామస్ ఆల్వా ఎడిషన్. ఎవరు? థామస్ ఆల్వా ఎడిషన్. ఈయన ఎవరు అంటే ఒక సైంటిస్ట్. ఈయన ఎప్పుడు జన్మించారు అంటే 1847 ఫిబ్రవరి 11న ఈయన జన్మించారు. ఈయన గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే గనక ఈయన ఒక బల్బుని కనుగొన్న శాస్త్రవేత్త. ఈయన బల్బుని కనుగొనడానికి అలాగే శాస్త్రవేత్త అవడానికి ముఖ్య కారణం ఎవరు అంటే వాళ్ళ తల్లి అని చెప్పుకోవచ్చు. ఎందుకు వాళ్ళ తల్లి అంటే గనక ఒకరోజు ఈయన స్కూల్లో వాళ్ళ ఉపాధ్యాయులు ఏం చేస్తారు అంటే ఒక లెటర్ రాసి థామస్ ఆల్వా ఎడిషన్ గారికి ఇస్తారు. ఆయన అది తీసుకెళ్లి ఏం చేస్తారు అంటే వాళ్ళ అమ్మగారికి ఇస్తారు. వాళ్ళ అమ్మగారు అది చదువుతూ చాలా బాధపడతారు. అప్పుడు అడుగుతాడు ఈయన, ఏంటమ్మా ఎందుకు అందులో ఏం రాసుంది అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు అంటే వాళ్ళ అమ్మగారు, మీ అబ్బాయి చాలా మేధావి, ఆయనకి విద్య చెప్పడం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల వల్ల అవ్వదు, మీ ఇష్టం మీరే చదివించుకోండి అన్నట్టుగా చెప్పి ఉంటుంది. అప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు, ఎంతో శ్రద్ధతో వాళ్ళ అబ్బాయికి చదువు అనేది నేర్పిస్తారు. అలా చదువు నేర్పించి ఆయన ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి, ఫోనోగ్రాఫ్ అలాగే బల్బుని
కనుగొన్నారు. కొంతకాలానికి వాళ్ళ అమ్మగారు చనిపోతారు. ఈయన పాత వస్తువులన్నీ తీస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే దాంట్లో లెటర్ చూస్తారు. లెటర్‌లో ఏం రాసుంది అంటే, "మీ అబ్బాయి అసలు తెలివితేటలే లేవు. మీ అబ్బాయిని మీరే చదివించుకోండి. మా వల్ల కాదు" అని రాసుంటుంది. వెంటనే ఆయన అది చూసి చాలా బాధపడతారు. అప్పుడు ఆయన ఏమనుకుంటారు అంటే, ఒకవేళ అమ్మ ఆ రోజు ఇలా చెప్పుంటే నేనింత స్థాయికొచ్చేవాడిని కాదేమో అని అనుకుంటారు. ఈయన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చంటే గనక, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పాజిటివ్స్ అవ్వచ్చు, నెగెటివ్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తి సరిగ్గా చదవడు. అలా అని చెప్పి అతని మొహం మీదే చదవడు అని చెప్పకూడదు. అతను చదవడానికి మనం సహాయపడాలి. అంటే ఎలా చదివితే ఏంటి అన్న సహాయపడితే అతను జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ఓకేనా? మనం థామస్ ఆల్వా ఆల్వాస్ ఎడిషన్ గురించి నేర్చుకున్నాం కదా! ఇప్పుడు మన టాపిక్‌లోకి మనం ఎంట్రీ ఇద్దాము. ఏంటి మన టాపిక్కు? ఎవరికన్నా ఐడియా ఉందా? మన టాపిక్ ఏంటి అన్నది ఎవరికన్నా అసలు ఐడియా ఉందా లేదా? ఎవరికన్నా ఐడియా ఉందా? ప్రీవియస్ టాపిక్ ఏం చెప్పుకున్నాము అన్నది? మనం ప్రీవియస్ టాపిక్‌లో ఏం చెప్పుకున్నాము అంటే గనక, ఒక చాప్టర్‌ని కంప్లీట్ చేసుకున్నాము. ఏంటా చాప్టరు? ఎవరికన్నా గుర్తుందా? ఆ చాప్టర్ ఏంటన్నది? ఎవరికన్నా గుర్తుందా ఆ చాప్టర్ ఏంటో? ఓకే. ఆ చాప్టర్ ఏంటి అంటే గనక, మనం చెప్పుకున్నటువంటి చాప్టరు ఫోర్స్. ఏ పుష్ ఆర్ పుల్. ఫోర్స్ గురించి మనం నేర్చుకున్నాము. అంటే పుష్ చేయడం అంటే ఏంటి? పుల్ చేయడం అంటే ఏంటి? అన్న దాని గురించి మా చాప్టర్ మీద కూడా అసలు ఫోర్స్ అంటే ఏంటి? అన్న కాన్సెప్ట్ మొత్తం మనం నేర్చుకున్నాము. లాస్ట్ క్లాస్‌లో ప్రెషర్ అంటే ఏంటి? కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటి? నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటి? ఇలాంటివన్నీ మనము నేర్చుకున్నాము. ఇప్పుడు మన ప్రెజెంట్ క్లాస్‌లో మనం దేని గురించి తెలుసుకుంటున్నాము అంటే గనక, మన సెకండ్ చాప్టర్ అయినటువంటి ఎగ్జాస్టిబుల్ అండ్ ఇన్‌ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ గురించి తెలుసుకుందాము. ఏంటి మేడం ఎగ్జాస్టిబుల్, ఇన్‌ఎగ్జాస్టిబుల్ అంటే గనక ఎగ్జాస్టబుల్ అలాగే ఇన్‌ఎగ్జాస్టబుల్ అంటే ఏంటంటే గనక మనము ఎక్కువగా అసలు రీసోర్సెస్ అని పదం ఉంది. న్యాచురల్ రిసోర్సెస్ అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే వాటిని మనం ఏమంటాము అంటే న్యాచురల్ రిసోర్సెస్ అని చెప్తాము. అదేంటి మేడం ఏంటి న్యాచురల్ రిసోర్సెస్ అంటే సోలార్ ఎనర్జీ అంటే సూర్యరశ్మి, వాటర్, మంచినీళ్ళు, ఎయిర్ గాలి ఇవన్నీ కూడా మనకి ఎలా వస్తున్నాయి? ప్రకృతిలో దొరికినవేగా మనకి. మనకేం ఎక్కడి నుంచో వచ్చినవి కాదు. ప్రకృతిలో మనకి దొరికినవే. వాటిని ఏమంటాము అంటే న్యాచురల్ రిసోర్సెస్ అంటే సహజ వనరులు అని చెప్పుకోవచ్చు. ఇందులో సహజ వనరుల్లో వచ్చేసరికి 2 టైప్స్. ఏంటా 2 టైప్స్ అంటే గనక ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్, ఇన్‌ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్. అంటే తరిగిపోయేవి. అంటే మనం వాడుతున్న కొద్దీ అయిపోతాయి. అవి ఒకటి. మనం వాడుతున్న కొద్దీ అవ్వవు. అది ఇంకొకటి. అవి ఎలా తెలుసుకుంటాము అంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము చెట్లున్నాయి. ఫారెస్ట్. అవి ఏమవుతూ ఉన్నాయి? మనం చెట్లను నరికేసే కొద్దీ అవి చనిపోతూ ఉన్నాయి. సో, అవి ఎగ్జాస్టబుల్. మళ్ళీ తిరిగి పొందలేనటువంటి వాటిని ఎగ్జాస్టబుల్ అని చెప్తాము. తిరిగి పొందేవి ఏవైతే ఉంటాయో అవి ఇన్‌ఎగ్జాస్టబుల్ అని చెప్పుకుంటాము. ఓకేనా? ఇప్పుడు దానికి సంబంధించిందే మనము కొన్ని క్వెషన్స్ చూద్దాం. ఈ టాపిక్‌కి రిలేటెడ్ కొన్ని క్వెషన్స్ చూసుకుందాము. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్స్ ఏంటివి అంటే గనక వాట్ ఈస్ ఎగ్జాస్టబుల్ రిసోర్స్? వాట్ ఈస్ ఇన్‌ఎగ్జాస్టబుల్ రిసోర్స్? వాట్ ఈస్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ అంటే ప్రకృతిలో దొరికేవేంటి? మనిషి సృష్టించేవేంటి? అటువంటి ప్రకృతి సహజ వనరుల గురించి మనం నేర్చుకుందాము. సో, దాంట్లో భాగంగా ఫస్ట్ చూడండి. ఫస్ట్ క్వెషన్ ఏంటి మనకిక్కడ మీకందరికీ స్క్రీన్ కనిపిస్తోందని అనుకుంటున్నాను. ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే ఇన్‌ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్ ఇన్ నేచర్ ఆర్. కింద ఇచ్చిన వాటిలో అంతా ఇన్‌ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్ నేచర్‌లో ఉంటున్నాయంట. అవి ఎలా దొరుకుతున్నాయి? లిమిటెడ్ అంటే కొంతవరకే దొరుకుతాయా? అన్‌లిమిటెడ్ చాలా ఎక్కువగా దొరుకుతున్నాయా? లేకపోతే స్కార్స్ లేకపోతే నాట్ ప్రెజెంట్ అసలు ప్రెజెంట్ అయ్యే లేవా? అని ఇచ్చారు. సో, చూడండి మీరొక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇన్‌ఎగ్జాస్టబుల్ అంటే ప్రకృతిలో మనకి ఎక్కువగా వాడుతున్న కొద్దీ ఇంకా ఉపయోగించుకోవచ్చు వాటిని. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, వాటర్, ఎయిర్ ఇలాంటి వాటిని ఇన్‌ఎగ్జాస్టబుల్ అంటారు. సో, ఆన్సర్ ఎవరన్నా గెస్ చేస్తారా ఇన్‌ఎగ్జాస్టబుల్‌లో? ఇన్‌ఎగ్జాస్టబుల్ లిమిటెడ్, అన్‌లిమిటెడ్ అలాగే స్కార్స్.
సో చూసుకుంటే ఇన్ఎగ్జాస్టిబుల్ మనకి ప్రకృతిలో ఎప్పుడూ కూడా అన్లిమిటెడ్ అమౌంట్ లో అంటే ఎక్కువ మోతాదులో దొరుకుతోంది అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్, రీసోర్సెస్ విచ్ ఆర్ లిమిటెడ్ ఇన్ నేచర్. ప్రకృతిలో అంట ఓన్లీ లిమిటెడ్ గానే దొరుకుతున్నాయంట. అవి ఏమేంటివి అనుకోవచ్చు మనం ఎగ్జాంపుల్ కి. సో మనకి కోల్ ఉంటుంది కదా, బొగ్గు. బొగ్గు అంతే కదా, బొగ్గు గాని మినరల్స్ గాని ఇలాంటివన్నీ కూడా మనకి నేచర్ లో లిమిటెడ్ అమౌంట్ లోనే దొరుకుతాయి. సో చూసుకుంటే రీసోర్సెస్ విచ్ ఆర్ లిమిటెడ్ ఇన్ నేచర్, లిమిటెడ్ గా దొరికే వాటిని ఏమంటాము అంటే ఎగ్జాస్టబుల్ అంటాము. అన్లిమిటెడ్ గా దొరికితే ఇన్ఎగ్జాస్టబుల్ అంటాము. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాస్టబుల్ న్యాచురల్ రీసోర్స్. అంటే వాడుతున్న కొద్దీ అయిపోతుందంట. ఎయిర్, వాటర్, సాయిల్, ఫారెస్ట్. చూడండి మనకేం చెప్తుంది ఇక్కడ, ఎయిర్, వాటరు, సాయిల్, ఫారెస్ట్. మనకు అడిగింది ఏంటి ఇక్కడ ఇందులో, ఎగ్జాస్టబుల్ అంటే వాడుతున్న కొద్దీ అయిపోయేది ఏంటి అని అడిగారు. విచ్ ఆర్ లిమిటెడ్ ఇన్ నేచర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాస్టబుల్ న్యాచురల్ రీసోర్స్ అంటే అడవులు, ఫారెస్ట్ అంతే కదా, మనం ఒకసారి కొట్టేసాము అంటే మళ్ళీ మనకి రావాలి. వాటిని ఏమంటాము, ఎగ్జాస్టబుల్. సన్లైట్ ఈజ్ డాష్ న్యాచురల్ రీసోర్స్. సన్లైట్ అనేది మనకి డాష్ అని ఇచ్చేసి ప్రకృతిలో దొరికే వనరులు అని ఇచ్చారు. ఎగ్జాస్టబులా, ఇన్ఎగ్జాస్టబులా, బోతా లేకపోతే నన్నా, అంటే ఎక్కువగా దొరుకుతుందా మనకి ప్రకృతిలో, లేదా అసలు దొరకదా, లేకపోతే రెండునా అని ఇచ్చారు. చూడండి సన్లైట్ అనేది మనకి వాడుతున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది కదా, అప్పుడు ఎగ్జాస్టబుల్ అవుతుందా, ఇన్ఎగ్జాస్టబుల్ అవుతుందా? సన్లైట్ ఈస్ ఏంటిది, ఇన్ఎగ్జాస్టబుల్. అంటే వాడుతున్న కొద్దీ కూడా మనకి సన్లైట్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఫాజిల్స్ అని ఇచ్చారు, కంగారు పడద్దు. ఫాజిల్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఫాజిల్స్ అంటే శిలాజ ఇంధనాలు అంటారు. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు. అంటే మనకి భూమి తవ్వినప్పుడు బొగ్గు అలా కొన్ని ఐటమ్స్ వస్తూ ఉంటాయి కదా, అంటే భూమి మీద ఉన్న వాటి నుంచి అవి మళ్ళీ మనం యూజ్ చేసుకుంటాం, పెట్రోలు అలాంటి వాటిని ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాము. ఇక్కడ ఫాజిల్స్ అంటే ఏంటంటే కోల్ మైన్సా, లేకపోతే ఒక న్యాచురల్ రీసోర్సా, లేకపోతే లివింగ్ బీయింగ్సా అని అడిగారు. మన ఆన్సర్ ఏంటి అంటే డెడ్ రిమైన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మన భూమి మీద ఏమైనా కొన్ని జంతువులు గాని పక్షులు గాని చనిపోయినప్పుడు ఆ ప్రదేశం కొంతకాలం తర్వాత మామూలుగా అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే డెడ్ రిమైన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే ఏమవుతుంది, లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క చనిపోతారు కదా, వాటి నుంచి కొన్ని సంవత్సరాలుగా అవి భూమిలో కలిసిపోయి మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటిని మనం ఏమంటున్నాము, డెడ్ రిమైన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. అవే మనకి ఫాజిల్ ఫ్యూయల్స్. కోల్ అంటే బొగ్గు. కోల్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్. కోల్ అనేది మనకి అసలు ఎక్కడి నుంచి ఫామ్ అవుతోంది, సన్లైట్ నుంచా, లేకపోతే స్టీమ్ అంటే ఆవిరి నుంచా, లేకపోతే ఫాజిల్స్ చెప్పాను కదా శిలాజాలు అని, లేకపోతే మొక్కల నుంచా. కోల్ ఎప్పుడు కూడా మనకి కోల్ బొగ్గు తవ్వకాలు అంటారు, ఎప్పుడన్నా వినే ఉంటారు, అంటే భూమి లోపల తవ్వుతారు. అలా తవ్వినప్పుడు కోల్ దొరుకుతుంది కాబట్టి కోల్ అనేది ఒక ఫాజిల్ ఫ్యూయల్. నెక్స్ట్ వన్, కోల్ కెన్ బి యూజ్డ్ యాజ్. అసలు కోల్ ని మనం దేని కింద యూజ్ చేసుకోవచ్చు, ఫర్టిలైజరా, ఇన్సెస్టిసైడా, ప్యూరిఫైరా, ఫ్యూయలా అన్నారు. అంటే వ్యవసాయం చేస్తున్నప్పుడు పొలానికి ఎరువు కింద కానీ, పురుగు మందుల కింద కానీ, లేకపోతే ప్యూరిఫైర్ అంటే ఏదైనా శుద్ధి చేసే దాని కింద కానీ, లేదా ఫ్యూయల్ కింద వాడతామా అని అడిగారు. ఓకే చూడండి, దీన్ని బట్టి కోల్ అంటే బొగ్గు, దాన్ని మనం ఫ్యూయల్ కింద వాడుకుంటాము. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, మనకి ఇది వరకు ఎలా ఉండేవి అంటే కనుక బొగ్గుతో నడిచేవి రైళ్లు. అంటే దాని యొక్క ఇంధనం, ఫ్యూయల్ అంటే ఏంటి, ఒక ఇంధనం కింద వాడుతున్నాము అని చెప్పారు. ఓకేనా, ఇది ఎగ్జాస్టబుల్ అలాగే నాన్ ఇన్ఎగ్జాస్టబుల్ గురించి మనం తెలుసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే న్యాచురల్ గా దొరికేవి అలాగే మ్యాన్ మేడ్ చేసేవి ఏంటో తెలుసుకుందాం. మీకు చూడండి ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చేసారు. ఆ పిక్చర్స్ ఇచ్చేసి వాటిలో మ్యాన్ మేడ్ ఏం చేశాడు, అలాగే మనకి ప్రకృతిలో దొరికేవి ఏంటి అన్నది పిక్చర్స్ ఇచ్చేసారు. ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే న్యాచురల్ రిసోర్సెస్ చూద్దాం.
అంటే ప్రకృతిలో సహజంగా దొరికేవేంటివో చూద్దాం మనం. ఓకే. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి. మనకి న్యాచురల్ గా చూసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చేసారు. ఈ ఇచ్చిన అన్నిటిలో కూడా మనకి మనం వీటిలోంచి సెపరేట్ చేసుకుని న్యాచురల్ ఏంటి, అలాగే రిసోర్సెస్ మ్యాన్ చేసినవి ఏంటో చూద్దాం. ఫస్ట్ కోల్, బొగ్గు. ఇదే మనిషి తయారు చేయడు కదా. ఈ ఎర్త్ మీద అంటే భూమి మీద లివింగ్ డెడ్ ఆర్గానిజమ్స్ నుంచి కోల్ అనేది తయారవుతోంది కాబట్టి కోల్ అనేది ఒక న్యాచురల్ రిసోర్స్. అలాగే మినరల్స్, ఖనిజాలు మనకి ఇవేం జరుగుతాయి, భూమిలోనే దొరుకుతాయి. ఓకేనా. నెక్స్ట్ అలాగే సన్, సూర్యుని కూడా మనమేం తయారు చేయం కదా. సో సన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్స్. నెక్స్ట్ అలాగే చూసుకోండి, ఇంక మనకి ఏమున్నాయి ఇందులో, సాయిల్ అంటే మట్టి, అది న్యాచురల్ గా దొరికేదే కదా. నెక్స్ట్ అలాగే ఇంకేమున్నాయి మనకి, పిగ్, మనమేం పిగ్స్ నేం తయారు చేయం కదా, న్యాచురల్ గా దొరికేవే కదా పిగ్. అలాగే షీప్ అంటే గొర్రెలు. ఇక్కడ ఒకటే మనం ఈ రెండిట్లో కూడా సపరేట్ చేసుకుంటున్నాము. ఏంటి, మనకి ప్రకృతిలో దొరికేవేంటి, మనిషి తయారు చేసుకునేవేంటి అన్నది మనం ఇందులో చూస్తున్నాం అంతే. ప్లాంట్స్ న్యాచురల్ రిసోర్స్, కౌ కూడా ఏంటి మనకి న్యాచురల్ రిసోర్స్. అలాగే ఆయిల్, అంతే కదా, ఆయిల్ తవ్వకాలు, ఆయిల్ బావులు అంటారు కదా. సో అలా ఆయిల్ కూడా మనకి వన్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సే అవుతుంది. అలాగే వెజిటేబుల్స్, కూరగాయలు పండిస్తున్నాము, చెట్ల నుంచే కదా అవి వచ్చేవి. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి, విండ్. నెక్స్ట్ అలాగే మనకి ఇంకేమున్నాయి చూడండి, కాటన్ అంటే పత్తి, చెట్ల ద్వారా వస్తుంది కదా మనకి. ట్రీస్ అలాగే మొక్కలు, ఇవన్నీ మనకి ఏంటి అంటే న్యాచురల్ గా దొరికేవి. ఇప్పుడు చూడండి, మ్యాన్ మేడ్, జీన్స్ మనుషులేగా తయారు చేసేది. అలాగే షూస్, అలాగే ఇంకా కంప్యూటర్స్, ఇంకా రిమైనింగ్ స్కిబిట్ టాయిలెట్ అంటే ఇట్లా ఈ రిమైనింగ్ అన్ని కూడా మనిషి ద్వారా ప్రిపేర్ అవుతున్నవే మనకి మ్యాన్ మేడ్. మనిషి ప్రిపేర్ చేస్తున్న వాటివి ఏంటివి అంటే మ్యాన్ మేడ్ రిసోర్సెస్. బ్యాక్ ప్యాక్, మనం వేసుకునే బ్యాగ్ అవ్వచ్చు, లేకపోతే టీవీ గాని, పెన్సిల్ గాని, అలాగే సాక్స్లు గాని, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఇవన్నీ కూడా మనిషి తయారు చేసినవే కదా. ఇప్పుడు నేను పెట్టిన వాటిల్లో ఏమన్నా మిస్టేక్ ఉందా చూడండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి. ఓకేనా. రోబోలక్స్ కౌచ్ అంటే నథింగ్ బట్ ఒక సోఫా టైప్ దాన్ని. అలాగే ఐఫోన్. వీటిల్లో ఒక్కసారి చెక్ చేసుకోండి. కోల్ అంటే మనకి ప్రకృతిలో దొరికేది న్యాచురల్ రిసోర్స్. మినరల్స్, సన్, సాయిల్, పిగ్, షీప్, వాటర్, ప్లాంట్స్, కౌ, ఆయిల్, వెజిటేబుల్స్, విండ్, కాటన్, ట్రీస్. ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరుకుతాయి. న్యాచురల్ రిసోర్సెస్ మనకి సహజ సిద్ధంగా దొరికేవి ఏంటివి అంటే ఇవి. అలాగే రిసోర్సెస్ మేడ్ బై మ్యాన్, మ్యాన్ ద్వారా చేసేటువంటివి ఏంటి అంటే కనుక అవే ఇందులో ఉన్నటువంటి ఈ కాంపౌండ్స్ అంటే టీవీ కానీ, జీన్స్ ప్యాంట్ కానీ, ఇవి మనకి. ఓకేనా. ఇక్కడ మనం ఏమేమి మ్యాన్ మేడ్ అంటే మనిషి ద్వారా చేయబడినవి ఏంటి, న్యాచురల్ గా దొరికేవి ఏంటివో చూసుకున్నాము. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక దీంట్లోనే మనం ఇంకొకటి చూసుకుందాం. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు, రెన్యూవబుల్ రిసోర్సెస్, అలాగే నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. రెన్యూవబుల్ రిసోర్సెస్ అలాగే ఏంటి మనకి నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఓకేనా. మీకు ఆల్రెడీ చెప్పుకున్నా రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్. ఏంటి మేడం ఇందాడేమో ఎగ్జాస్టిబుల్, ఇన్ఎగ్జాస్టిబుల్ అన్నారు, ఇప్పుడు ఏంటి మళ్ళీ రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ అంటున్నారు. ఎవ్వరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వీటికి ఒకదానికే మనకి 2-3 నేమ్స్ ఉంటాయి. ఏంటి ఆ నేమ్స్ అంటే గనక ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇందులో ఏంటి అంటే గనక రెన్యూవబుల్ రిసోర్సెస్ మనం ఎక్కువ సార్లు ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ సార్లు అంటే రెన్యూవబుల్ అన్నా, ఇన్ఎగ్జాస్టిబుల్ అన్నా ఒకటే. నాన్ రెన్యూవబుల్ అన్నా, ఎగ్జాస్టిబుల్ అన్నా ఒకటి. ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అక్కడ ఆపోజిట్ వర్డ్స్ ఉన్నవి తీసుకున్నారు. రెన్యూవబుల్ అంటే ఏంటంటే మనం ఎన్ని సార్లు అన్నా ఉపయోగించుకోవచ్చు. నాన్ రెన్యూవబుల్ అంటే
తక్కువ సార్లుగా ఉపయోగించుకుంటాం. ఒకసారి వాడితే మళ్ళీ అవి మనకి ప్రకృతిలో దొరకవు అని దాని అర్థము. ఓకే. నెక్స్ట్ ఓకే చూద్దామా ఇప్పుడు? మనం ఏం చేద్దాము అంటే గనక ఇప్పుడు ఇందులో ఓకే. మనం ఇందులో చూసుకుందాం. అంటే మనం రెనోవబుల్ ఎవ్వరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. రెనోవబుల్ అంటే ఇన్‌ఎగ్జాస్టిబుల్. ఆర్‌ఐ ఆర్ అంటే రెనోవబుల్, ఐ అంటే ఇన్‌ఎగ్జాస్టిబుల్. నాన్ రెనోవబుల్, ఎగ్జాస్టిబుల్. ఎన్‌ఈ ఎన్ అంటే నాన్ రెనోవబుల్, ఈ అంటే ఎగ్జాస్టిబుల్. ఓకేనా? ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేద్దాము అంటే గనక వీటిని సెపరేట్ చేసుకుందాం. ఫస్ట్ చూడండి నేచురల్ గ్యాస్. మనం ఇది గనక వాడితే మనకి ఎక్కువగా వస్తుంది ఆ గ్యాస్ అనేది. నేచురల్ గా దొరికే గ్యాస్ కనుక మనం వాడుతూ ఉంటే అదేమవుతుంది అంటే అయిపోతుంది అని చెప్తున్నారు. చూడండి ఒకసారి. నాన్ రినవబుల్ అన్నా ఎగ్జాస్టబుల్ అన్నా ఒకటే. నేచురల్ గ్యాస్ అలాగే కోల్ అంటే బొగ్గు. మనం వాడుతున్న కొద్దీ తవ్వుతున్న కొద్దీ మనకేమీ దొరకదది. తవ్వగా కొంతకాలానికి ఏమవుతుంది అంటే అది అయిపోతుంది. అలాగే ఆయిల్ కూడా అంతే మనకి. ఆయిల్. ఓకే. నెక్స్ట్ అలాగే ఇంకేమున్నాయి చూడండి. మనం మెయిన్ గా చెప్పుకున్నవి వీటిల్లో ఫాజిల్ ఫ్యూయల్స్ చెప్పాను కదా మనకి ఇవి భూమిలో దొరికేవి అని. శిలాజ ఇంధనాలు. నెక్స్ట్ అలాగే ఇంకేమొస్తాయి అంటే గనక ప్లాస్టిక్. ప్లాస్టిక్ వస్తువులు కూడా అంతే కదా మనకి. భూమిలో అవేం కరగవు. అవి ఇంకా ఎఫెక్ట్ చూపిస్తాయి మనకి. నెక్స్ట్ అలాగే కాపర్. కాపర్ కూడా అంతే మనకి వాడుతున్న కొద్దీ ఏం మనకి లభించదు. తొందరగా అయిపోతాయి. ఇవన్నీ కొంతకాల పరిమితి వరకే ఉంటాయి మనకి. ఎక్కువగా వాడామా మనకి అయిపోతాయి. అలాగే ఇంకొచ్చేసరికి ఏంటి జెమ్ స్టోన్స్ రాళ్ళు అంటారు కదా. సో అలాంటిది. ఇవి నాన్ రినవబుల్ అన్నా ఎగ్జాస్టబుల్ అన్నా ఒకటే. వాడుతున్న కొద్దీ అయిపోతాయి. ఇప్పుడు రినవబుల్ చూడండి మీకు వెరీ ఈజీ అవుతుంది. ప్లాంట్స్ మొక్కలనేవి వన్ ఆఫ్ ద రినవబుల్ రీసోర్స్. అలాగే వుడ్ చెక్క కూడా అంతే మనము ఎక్కువ కాలం వాడుకోవచ్చు. అలాగే విండ్ విండ్ ఎనర్జీ విండ్ పవర్ అంటాం కదా మనం పొలాల్లో అది పెడుతూ ఉంటాం కదా. అలాగే సోలార్ ఎనర్జీ ఈ మధ్య మనకి బాగా ఏంటి అంటే సోలార్ ఎనర్జీ గురించి ఎక్కువ అవగాహన కల్పిస్తున్నారు. అది ఎలా వస్తుంది అంటే సూర్యరశ్మి ద్వారా మనము కరెంటుని ఉత్పత్తి చేసుకుంటున్నాము. దాన్నే సోలార్ ఎనర్జీ అంటున్నారు. అలాగే హైడ్రో పవర్. అలాగే సాయిల్ ఏంటి సాయిల్ జియోథర్మల్ ఎనర్జీ. అలాగే ఏంటి అంటే యానిమల్స్ కూడా అంతే రెనోవబుల్. రినోవబుల్ రీసోర్సెస్ అంటే ఇన్ఎగ్జాస్టబుల్ అంటే మనం వాడుతున్న కొద్దీ అవి ఎక్కువగా వాడుకోవచ్చు తిరిగి పొందవచ్చు అన్నది చెప్పుకోవచ్చు మనం. నాన్ రినోవబుల్ అన్నా అలాగే ఎగ్జాస్టబుల్ అన్నా వాడుతున్న కొద్దీ కరిగిపోతాయి. అవి నాన్ రినోవబుల్ రీసోర్సెస్. ఓకేనా? మన ఫిజికల్ సైన్స్ లో టాపిక్స్ ఏం చెప్పుకున్నాము అంటే ఎగ్జాస్టబుల్ ఇన్ఎగ్జాస్టబుల్. వాటికే ఇంకొక నేమ్స్ ఏంటి రెనోవబుల్ నాన్ రినోవబుల్. ఇక్కడ చూసుకుంటే ఎగ్జాస్టబుల్ రీసోర్సెస్ అంటే వాడుతున్న కొద్దీ మనకి అయిపోతాయి. వాటికే మరొక పేరు నాన్ రినోవబుల్ అని చెప్పుకుంటున్నాము. రినోవబుల్ రీసోర్స్ వచ్చేసరికి మనం వాడుతున్న కొద్దీ ఇంకా ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. దానికే ఇంకొక పేరు ఏంటి అంటే గనక ఇన్ఎగ్జాస్టబుల్. ఓకేనా? ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. RINE అని గుర్తుపెట్టుకుంటే సింపుల్ గా ఉంటుంది. ఎగ్జాస్టబుల్ కి ఇంకొక నేమే నాన్ రినోవబుల్. ఇన్ఎగ్జాస్టబుల్ కి ఇంకొక నేమే రినోవబుల్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇంకొకటి ఏం నేర్చుకున్నాము నేచురల్ గా దొరికేవేంటి మ్యాన్ మేడ్ గా దొరికేవేంటో నేర్చుకున్నాము. ఇది మన ఈ రోజు ఫిజికల్ సైన్స్ టాపిక్. ఓకేనా? మనం ఏం చేద్దాము అంటే ఇప్పుడు మన బయాలజికల్ సైన్స్ టాపిక్ కి వెళ్దాం. అది స్టార్ట్ చేసుకుందాం. ఏంటి అసలు మన బయాలజికల్ సైన్స్ ఎవరికన్నా గుర్తుందా? అసలు ఎవరికన్నా గుర్తుందా మన బయాలజికల్ సైన్స్ టాపిక్ ఏంటి అన్నది? ప్రీవియస్ గా మనం ఏమో డిస్కస్ చేసుకున్నాము. ఏంటివి అవి అంటే గనక మైక్రో ఆర్గానిజమ్స్ గురించి అసలు తెలుసుకున్నాము. అలాగే వ్యాక్సిన్ ఎందుకు వేస్తారు చిన్నపిల్లలకి అంటే గనక రోగ నిరోధక శక్తి కోసం వ్యాక్సిన్స్ అనేవి. అలాగే సాయిల్ ఫర్టిలిటీ మనం ఇవన్నీ ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకున్నాము. ఏవేంటివి మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ అస్, వ్యాక్సిన్, సాయిల్ ఫర్టిలిటీ, అలాగే క్లీనింగ్ ద ఎన్విరాన్మెంట్. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మ జీవులు. సూక్ష్మ జీవుల వల్ల మనకి కొన్ని హాని కలిగించే ఉంటాయి, కొన్ని మంచి ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి.
అదేంటి మేడం మైక్రో ఆర్గానిజమ్స్ మంచివి ఎలా ఉంటాయి అని డౌట్ వస్తుంది మీకు, అవునా? అది ఎలా అంటే గనక మైక్రో ఆర్గానిజమ్స్ మంచివి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుంది మనకి. పాలల్లో మనం ఒక్క చుక్క పెరుగు అది వేస్తే ఏమవుతుంది? అది వెంటనే తోడుకుంటుంది. అది దేనివల్ల అంటే గనక దాంట్లో ఉన్నటువంటి లాక్టోబిలస్ అనేటువంటి బాక్టీరియా వల్ల అది పెరుగుగా ఫామ్ అవుతుంది. అలాగే మనకి కేక్స్ ఉంటాయి. కేక్స్ గాని లేకపోతే బ్రెడ్, బన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా? వాటిల్లో ఈ కొన్ని టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ చేసినప్పుడు అది మనకి ఎత్తుగా కనిపిస్తుంది చూసారా? ఉబ్బెత్తుగా. దాన్ని ఏమంటాము అంటే గనక కొన్ని మంచి మైక్రో ఆర్గానిజమ్స్ అవి. మనం లాస్ట్ క్లాస్‌లో నేర్చుకున్నది అసలు వ్యాక్సిన్ ఎందుకు తీసుకుంటాము అంటే చిన్న పిల్లలకి రోగనిరోధక శక్తి పెంచడం కోసమని తీసుకుంటాము. ఓకేనా? అలాగే ఇంక్రీజింగ్ సాయిల్ ఫెర్టిలిటీ. మట్టి గనక సారవంతంగా ఉంటే ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ చేరవు. అలాగే మన ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని క్లీన్ గా ఉంచుకుంటే మైక్రో ఆర్గానిజమ్స్ బారి నుంచి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. సో ఇప్పుడు మనం చెప్పుకునే వాటిల్లో ఏంటి అంటే ఫస్ట్ అసలు హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకుందాం. దేని గురించి తెలుసుకుందాం మనము? హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే హాని కలిగించేటువంటి సూక్ష్మ జీవులు. ఓకేనా? ఇప్పుడు దాన్ని తెలుసుకున్నాం. మీకు అందరికి స్క్రీన్ కనిపిస్తోందా? హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్. దాంట్లో చూద్దాం చూడండి ఫస్ట్ క్వశ్చన్. హౌ ఈస్ రింగ్ వార్మ్ ట్రాన్స్మిటెడ్? రింగ్ వార్మ్ అంటే అసలు ఎలా ఫామ్ అవుతుంది? మనకి గజ్జి తామర అంటారు చూసారా? అట్లా రింగ్ వార్మ్స్. ఆ రింగ్ వార్మ్ ఎలా ఫామ్ అవుతుంది అని ఇచ్చారు. త్రూ పెట్స్ అండ్ లైవ్ స్టాక్, త్రూ మస్కిటోస్, త్రూ ఫంగై, త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. ఓకేనా? అంటే ఈ ఇచ్చిన ఆప్షన్స్ లో అసలు రింగ్ వార్మ్ ఎలా మనకి ట్రాన్స్మిట్ అవుతుంది అంటే గనక త్రూ పెట్స్ అండ్ లైవ్ స్టాక్ అంటే పక్షులు ఉంటారు చూసారా? ఇప్పుడు మనకి ఎలా చెప్పాలంటే పావురాయలు ఇలాంటి కొన్ని పక్షుల వల్ల ఏమవుతుంది అంటే ఇట్లాంటి ఇంకా ఈ రింగ్ వార్మ్ ఇలాంటివి ఎక్కువగా వస్తాయి. త్రూ పెట్స్ అండ్ లైవ్ స్టాక్ వల్ల రింగ్ వార్మ్స్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అలాగే కలరా ఈస్ కాజ్డ్ డ్యూ టు. అసలు కలరా అనేది ఏంటి? మనం ఈ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చెప్పుకునే ముందు ఒక 4 గురించి తెలుసుకోవాలి. ఏంటివి అంటే గనక బాక్టీరియా, వైరస్, ఫంగై అలాగే ఆల్గే అన్న వాటి గురించి తెలుసుకోవాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకున్నాం కదా. ఏంటి? వైరస్ అంటే గనక కోవిడ్-19 ఆల్రెడీ మనందరం వినే ఉంటాము. కోవిడ్-19 అలాగే ఏదైనా మనకి జలుబు వచ్చింది. ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి జలుబు అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అంటే అక్కడ ఎలా జరుగుతోంది? మనిషి నుంచి మనిషికి ఈ యొక్క వైరస్ అనేది సోకుతోంది కాబట్టి అది కమ్యూనికేబుల్ డిసీజ్. దాన్ని వైరస్ అని చెప్తున్నాము. ఇక్కడ కలరా అనేది ఎలా వ్యాప్తిస్తుందంటే గనక బాక్టీరియా వల్ల కలరా అనేది వ్యాప్తిస్తుంది. నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ఫుడ్ ప్రిజర్వేషన్? ఫుడ్ గనుక మనకి ప్రిజర్వేషన్ అంటే దాన్ని భద్రపరచాలి అంటే ఏం చేయాలి? ప్రివెంటింగ్ ద ఫుడ్ ఫ్రమ్ స్పాయిలింగ్. పాడైపోకుండా చూసుకోవాలి. అలాగే ఇంక్రీజ్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ద ఫుడ్. ఫుడ్ యొక్క లైఫ్ అంటే మనం ఏదైతే ఫుడ్ స్టోర్ చేస్తామో దాని షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. లేదు రిటైనింగ్ న్యూట్రిటివ్ వాల్యూ ఫర్ ఏ లాంగ్ టైం. దాంట్లో న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా మనము చూసుకోవాలి. లేదా ఆల్ ఆఫ్ దీస్ ఆర్. ఇప్పుడు పచ్చళ్ళే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. మనం అందరూ ఊరగాయలు పెడతారు కదా ఇంట్లో. ఆ ఊరగాయలు నిలవ ఉంచుతారు. అవి ఎక్కువ కాలం నిలవ ఉంటున్నాయి. సో దేని వల్ల? మనం దాన్ని అన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేయడం వల్ల. సో ఏంటి అంటే గనక ఆల్ ఆఫ్ దీస్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ డు ద కమ్యూనికేబుల్ డిసీజెస్ స్ప్రెడ్? అసలు కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి? ఏంటి కమ్యూనికేబుల్ అంటే గనక ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి దగ్గరగా ఉన్న వ్యాధి సోకుతుంది తొందరగా. కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే గనక మనిషితో మనిషి ఒకళ్ళతో ఒకళ్ళు దగ్గరగా ఉన్నా లేకపోతే మనం పీల్చేటువంటి గాలి ద్వారా, నీరు ద్వారా సోకేదే కమ్యూనికేబుల్ డిసీజెస్ అని చెప్తారు. త్రూ కట్స్ అండ్ వూండ్. దెబ్బలు తగిలినా, పుండ్లు దించినా డిసీజ్ స్ప్రెడ్ అవుతుందా? గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుందా? లేకపోతే ఫుడ్ అండ్ వాటర్ కంటామినేటెడ్ అంటే పాడైపోయినటువంటి నీరు అలాగే ఆహారం ద్వారా ఈ కమ్యూనికేబుల్ డిసీజ్ స్ప్రెడ్ అవుతుందా అన్నారు. మనం చూసుకుంటే కమ్యూనికేబుల్ డిసీజ్ అన్నిటి ద్వారా జరుగుతోంది. మనం తినే నీరు, లేదా పీల్చే గాలి, తినే ఆహారం అన్ని. నెక్స్ట్
విచ్ మైక్రో ఆర్గానిజం కాజ్ డిసీజెస్ ఇన్ హ్యూమన్స్. హ్యూమన్స్ లో అంట ఈ కింద ఇచ్చిన వాటిల్లో మైక్రో ఆర్గానిజమ్స్ డిసీజ్ ని ఫామ్ చేస్తుందంట. ఇవి ఏంటి అంటే గనక క్యారియర్స్, పాథోజన్స్, అలాగే ఇన్సెక్ట్స్ అని ఇచ్చారు. క్యారియర్స్ అంటే ఎలా చెప్తాము అంటే, క్యారియర్స్ కి ఎగ్జాంపుల్స్ చెప్పడం అంటే ఒక రోగాన్ని ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి ట్రాన్స్మిట్ చేసే వాటిని క్యారియర్స్ అని చెప్తారు. అలాగే పాథోజన్స్ అంటే వ్యాధి జనకాలు అని అంటారు. ఏమంటారు? పాథోజన్స్ అంటే వ్యాధి జనకాలు, అలాగే ఇన్సెక్ట్స్ అంటే పురుగులు. ఇక్కడ మనుషులకి పాథోజన్స్ అంటే వ్యాధి జనకాల వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ అనేది, మైక్రో ఆర్గానిజం కాజ్ డిసీజెస్ ఇన్ హ్యూమన్స్. పాథోజన్స్ వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ డిసీజ్ ని క్రియేట్ చేస్తున్నాయి ఎవరిలో? హ్యూమన్స్ లో. నెక్స్ట్ థింగ్, ద పీరియడ్ బిట్వీన్ ద ఇన్ఫెక్షన్ అండ్ అపియరెన్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఈస్ కాల్డ్. ఏంటి? ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అలాగే ఆ సిమ్టమ్స్ ని చూడడానికి, ఆ సిమ్టమ్స్ కి మధ్య ఉన్న దాన్ని ఏమంటాము? ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ సోకింది, దాని సిమ్టమ్స్ తెలుస్తున్నాయి. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ వర్డ్ అని అడిగారు. రెస్టింగ్ పీరియడా, ఇంక్యుబేషన్ పీరియడా, లేకపోతే ఇన్ఫెక్టియస్ పీరియడా? అక్కడ అపియరెన్స్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నారంటే కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, ఆ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్. దాన్ని మనం ఏమంటాము అంటే కంప్లీట్ గా ఇన్ఫెక్ట్ అయితే ఇన్ఫెక్టియస్ పీరియడ్ అంటాము. అసలు అది స్టార్టింగ్ ఏది లేకపోతే రెస్టింగ్ పీరియడ్ అంటాము. మిడిల్ ఆఫ్ ద పొజిషన్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చింది అన్న సిమ్టమ్స్ తెలియజేసే దాన్ని మనము ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. ఓకేనా? ఏమంటాము? ఇంక్యుబేషన్ పీరియడ్ అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ అలాగే మనం ఈ పాథోజన్స్ అనుకున్నాం కదా, ఆ పాథోజన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూసుకోండి, వాట్ ఈస్ కమ్యూనికేబుల్ డిసీజెస్. అసలు కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఏంటి? ఇక్కడ మనం చెప్పుకున్నది కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే గనక మనిషి నుంచి మనిషికి సోకే వాటినే కమ్యూనికేబుల్ డిసీజెస్ అని చెప్తారు. చూడండి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్. ఏ డిసీజ్ దట్ కెన్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం. నెక్స్ట్ వన్, ఏ డిసీజ్ దట్ కెన్ ట్రాన్స్లేట్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్, a disease that cannot be cured, a disease that can cause health problems. అసలు ఇక్కడ అడిగింది ఏంటంటే కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే ఏంటి అని అడిగారు మనల్ని. ఓకేనా? అంటే ఏంటంటే ఏ డిసీజ్ దట్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం ఈస్ కాల్డ్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఓకేనా? నెక్స్ట్ వన్, అలాగే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పాథోజన్. అసలు పాథోజన్ అంటే ఏంటి? అదొక డిసీజా, లేకపోతే డిసీజ్ కాజింగ్ ప్లాంట్ అంటే మొక్క ద్వారా డిసీజ్ ఫామ్ అవుతుందా, యానిమల్ ద్వారా వస్తుందా, లేకపోతే మైక్రో ఆర్గానిజం ద్వారా వస్తుందా? దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా డిసీజ్ అనేది ఫామ్ అయ్యింది అంటే దాన్నే మనం ఏమంటాము అంటే పాథోజన్స్ అంటాము. వ్యాధి జనకాలు అంటారు కదా, పాథోజన్స్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ పాథోజన్. కింద ఇచ్చిన వాటిల్లో అంట మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా ఫామ్ అవ్వదంట. చూడండి, ప్రోటిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే నీళ్లు ఉంటాయి కదా మనకి, వాటర్, ఆ వాటర్ తో ఆ ఎక్కువగా వాటర్ లో జీవిస్తుంది. ఏదైతే ఆ ఇన్సెక్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే వాటర్ తో ఆ ఫంగై అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. బ్యాక్టీరియా మనందరికీ తెలిసిందే. అలాగే పారాసైట్ అంటే పరాన్న జీవి అంటారు కదా, అంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడేది. అలాగే వైరస్ చెప్పుకున్నాం కదా. ఇక్కడ అడిగింది ఏంటి అంటే నాట్ ఏ టైప్ ఆఫ్ పాథోజన్. ఇక్కడ చూడండి, ఇది మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా ఫామ్ అవుతుంది, ఇది కూడా అంతే. వైరస్ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా జరుగుతుంది. ఒక్క పారాసైట్ మాత్రమే దీనికి సంబంధం లేనిది కాబట్టి పారాసైట్ అనేది పాథోజన్ టైప్ కాదు. నెక్స్ట్, కోల్డ్స్ ఆర్ కాజ్డ్ బై. జలుబు వస్తుంది కదా, జలుబు దేని వల్ల వస్తుంది? అసలు మనకి బ్యాక్టీరియా వల్ల, లేకపోతే ఫంగస్ వల్ల, లేకపోతే గెట్టింగ్ టూ కోల్డ్ అంటే జలుబుగా ఉండడం వల్ల, లేకపోతే వైరస్ల వల్ల వస్తుందా? ఎవరైనా గెస్ చేస్తారా? ఎందువల్ల వస్తుంది ఏంటి అన్నది మనకి ఎవరైనా గెస్ చేస్తారా? ఓకే, ఎవరైనా గెస్ చేసి చెప్పగలరా? ఎందువల్ల వస్తుంది కోల్డ్ అనేది? వన్ ఆఫ్ ద వైరస్ మనకి అంటే సోకుతుంది, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి గాలి ద్వారా అలా వ్యాప్తిస్తుంది కాబట్టి. హెచ్ఐవి ఈజ్ కాజ్డ్ బై.
హెచ్ఐవి అనేది దేని ద్వారా వస్తోంది అన్నారు. అది వైరసా? లేకపోతే బ్యాక్టీరియానా? ఫంగయ్యా? ప్రోటిస్టా? ఇక్కడ డిఫరెన్స్ ఒకటే మనకి. ఏంటి అంటే గనక మనిషి నుంచి మనిషి ద్వారా అంటే గాలి ద్వారా అవ్వచ్చు, నీరు ద్వారా గానీ, ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోవడం వల్ల గానీ ఫార్మ్ అయ్యేది ఏంటి అంటే వైరస్ ఫార్మ్ అవుతోంది. ఈ బాక్టీరియా ఇవన్నీ కూడా మనకు ఆ కాంపౌండ్స్ మీద ఫార్మ్ అవుతాయి కాబట్టి హెచ్ఐవి అనేది మనకేంటి అంటే గనక ఒక వైరస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద సైన్స్ ఆఫ్ ఏ డిసీజ్ ఆర్ నోన్ యాజ్ ఇట్స్. ఇక్కడ కొన్ని సైన్స్ ఇచ్చారు చూడండి. రెడ్ ఐస్ కళ్ళు ఎర్రగా అవ్వడం, ఫీవర్ రావడం, జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ల నొప్పులు అలా రావడం, మజిల్ పెయిన్స్ కండరాల నొప్పులు, ర్యాషెస్ దద్దుర్లులా రావడం, తలకాయ నొప్పి. ఇవన్నీ సైన్స్ దేనికంట? సిమ్టమ్సా, డయాగ్నాసిసా, మైక్రోబ్సా, ప్రాబ్లమ్సా అని అడిగారు. ఇప్పుడు ఇవన్నీ ఇలా వస్తున్నాయి అంటే ఏదో అనారోగ్యం వస్తోందనేగా కారణం. అంటే సిమ్టమ్స్ అవన్నీ కూడా లక్షణాలు. వ్యాధి యొక్క లక్షణాలని మనము ఈ సైన్స్ ఆఫ్ ఎ డిసీజ్ ని సిమ్టమ్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. ద బాడీస్ ఫస్ట్ డిఫెన్స్ అగైనెస్ట్ పాథోజన్. అంటే పాథోజన్స్ అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కి అగైనెస్ట్ గా అంటే మన బాడీలో ఒక పార్ట్ అనేది డిఫెన్స్ లా అంటే ఆపుతుందంట. ఫస్ట్ హెయిరా, లేకపోతే బ్లడ్, ఆర్మ్ అంటే చెయ్యి మోచేయాలా, లేదా స్కిన్ అని అడిగారు. స్కిన్ మన చర్మం ఏం చేస్తుంది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఫస్ట్ డిఫెన్స్ చేస్తుంది స్కిన్. నెక్స్ట్, హౌ డు వైరసెస్ మేక్ యూ ఇల్. వైరస్లు మనల్ని అనారోగ్య బారిన పడేలా చేస్తాయి కదా. ఎందుకు చేస్తాయి? ప్రొడ్యూస్ టాక్సిన్స్ హానికరమైన వాటిని ఉత్పత్తి చేయడం కోసమా, లేకపోతే రీప్రొడ్యూస్ ఇన్సైడ్ యువర్ సెల్స్ అంటే శరీరంలో కొత్త కొత్త కణాల అభివృద్ధికా, లేకపోతే యాంటీబాడీస్ ని ప్రిపేర్ చేసుకోవడానికా అన్నారు. ఇక్కడ ఏంటి అంటే గనక రీప్రొడ్యూస్ ఇన్సైడ్ యువర్ సెల్స్ అంటే మళ్ళీ పునరుత్పాదన జరుగుతుంది. మన వైరస్ వచ్చి మనం ఇల్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే కొత్త కొత్తగా రీప్రొడ్యూస్ అవుతాయి మన సెల్స్. సో దాని ఆన్సర్ అది. నెక్స్ట్ వన్, మలేరియా ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ డిసీజ్. మనకి మలేరియా అనేది ఒక దోమ ద్వారా వస్తుంది. అది కూడా ఏ దోమ? ఒక ఆడ దోమ ద్వారా మనకి మలేరియా అనేది వస్తుంది. ఇది అంటే మనకి కింద ఇచ్చిన వాటిలో ఏ టైప్ ఆఫ్ డిసీజ్ అని అడిగారు. ఫంగల్ ఇన్ఫెక్షనా, లేకపోతే వైరలా, ఆర్ బ్యాక్టీరియలా, లేకపోతే ప్రోటిస్టా అని అడిగారు. చూడండి ఇక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే కాదు. ఫంగస్ అంటే ఇప్పుడు ఎవరికన్నా ఒక చోట దద్దురు కానీ అలా ఏమన్నా వస్తే అది ఫంగల్ అంటాం మనము. అలాగే వైరల్ ఫీవర్స్, ఈ ఫీవర్ వచ్చిన తర్వాత మనకి అది ఎవరికన్నా అంటుకుంటే అది వైరల్ ఫీవర్ అంటాము. బ్యాక్టీరియల్ కూడా కాదు. ఇక్కడ ప్రోటిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇవి ఏం చేస్తాయి? ఇవి వాటర్ లో ఫస్ట్ వాటర్ లోకి వెళ్ళి ఎక్కడైతే సరిగ్గా వాటర్ బాగుండవో అలాంటి చోట వాటికి వెళ్ళి మళ్ళీ మనం తినే ఫుడ్ మీద అవ్వచ్చు, మన మీద కానీ అవి వాళ్తాయి. సో మలేరియా అనేది మనకి వన్ ఆఫ్ ద ప్రోటిస్ట్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు. ప్రోటిస్ట్ డిసీజ్. మలేరియా ద్వారా వచ్చిన ఫీవర్ వైరల్ ఫీవర్ అంటారు. నెక్స్ట్, వై డు డాక్టర్స్ నాట్ గివ్ యాంటీబయాటిక్స్ ఫర్ వైరల్ ఇన్ఫెక్షన్స్. వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడంట డాక్టర్స్ మనకి యాంటీబయాటిక్స్ ఇవ్వరు అన్నారు. రీజన్ ఏంటి అక్కడ చూడండి. యాంటీబయాటిక్స్ డు నాట్ కిల్ వైరసెస్, ద ఎన్హెచ్ఎస్ డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ మనీ. సో అక్కడ దానికి మనీ సరిగ్గా లేకపోవడము, లేకపోతే వైరస్ ని కిల్ చేయదు అని చెప్పారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే గనక యాంటీబయాటిక్స్ డు నాట్ కిల్ వైరసెస్. అది వైరస్ చంపలేదు కనుక ఏం జరుగుతారు? డాక్టర్స్ యాంటీబయాటిక్స్ అనేవి ఇవ్వరు. When you have been vaccinated, you are described as being dash to the disease. ఇప్పుడు చిన్న పిల్లల్లో వ్యాక్సినేషన్ వేయిస్తారు కదా. పుట్టిన పిల్లలకు అవ్వచ్చు, 5 ఏళ్లలో పిల్లలకి వ్యాక్సినేషన్ అనేవి వేయిస్తారు. అవి దేనికి వేయిస్తారు అంటే గనక చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి కోసం, అది పెంచడం కోసం వేయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అనారోగ్యం వచ్చినా దానికి మనము ఎదుర్కొనే వీలుగా అంటే ఇమ్యూన్ టు ద డిసీజ్ అని చెప్పచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ సాల్మోనెలా. ఈ సాల్మోనెలా రావడానికి మెయిన్ కారణం ఏంటి అన్నారు. అసలు ఇక్కడ సాల్మోనెలా అంటే ఏంటంటే ఫుడ్ ద్వారా ఫామ్ అవుతుంది. అంటే మనం ఏదైనా తిన్న ఆహారంలో ఏదైనా కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఈ సాల్మోనెలా అనే డిసీజ్ ఫామ్ అవుతుంది. అంటే అండర్ కుక్డ్ ఎగ్స్, సరిగ్గా ఉడకనటువంటి గుడ్లు తినడం ద్వారా మనకి ఈ సాల్మోనెలా అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాం. అది మెయిన్ కారణం సాల్మోనెలా అనే డిసీజ్ రావడానికి. గొనోరియా,
గొనోర్హోయా ఈస్ కాజ్డ్ బై, ఇది కూడా వన్ ఆఫ్ ద మనకి ఎలా అంటే ఒక డిసీజ్ అది వైరల్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఎలా అంటే బాక్టీరియా ద్వారా వస్తుంది. బాక్టీరియా ద్వారా ఈ డిసీజ్ అనేది ఫార్మ్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ టొబాకో మొసాయిక్ ఈస్ కాజ్డ్ బై, ఇప్పుడు కొన్ని కొన్ని చెట్లలో మనం చూసినట్లయితే తెల్ల తెల్లగా ఉంటాయి ఆకులు. కొన్నేమో పండిపోతాయి. కొన్ని ఏమవుతాయి వాటి మధ్య తెల్ల తెల్ల మచ్చల్లాగా వస్తాయి కదా! అవి దేని వల్ల వస్తాయి అంటే గనక వైరస్‌ల వల్లకి ఆ ఆకులనేవి టొబాకో మొసాయిక్ అంటే తెగులు పట్టినట్టుగా అవుతాయి. అలాగే ఏ ఫంగల్ డిసీజ్ ఇన్ హ్యూమన్స్. హ్యూమన్స్‌లో అంట ఒక ఫంగల్ డిసీజ్ అనేది వస్తుందంట. ఇక్కడ పిక్చర్ చూపించారు కదా! మీసల్సా? లేకపోతే అథలెట్స్ ఫూటా? లేకపోతే రుబెల్లానా అని అడిగారు. అథలెట్స్ ఫూట్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇది కాళ్ళకి వస్తుంది. ఆ కాళ్ళు వచ్చిన ప్రదేశం అంతా ఏమవుతుందంటే ఎర్రగా వచ్చి అదంతా పొక్కులు రావడం, ఎర్రగా కందిపోవడం అనేది జరుగుతుంది. హ్యూమన్స్ లో మెయిన్ గా మనకి ఈ అథలెట్స్ ఫూట్ ఫంగల్ డిసీజ్ అథలెట్స్ ఫూట్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది చూసాం కదా! నెక్స్ట్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్, ఈ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ మనుషుల మీద ఎలా ప్రభావితం అవుతాయో చూద్దాం. ఓకే? మనుషుల మీద ఎలా ప్రభావితం అవుతాయో చూద్దాం మనం. ఈ ఇన్ఫెక్టియస్ డిసీజెస్. ఓకే. ఈ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అది ఇది అని మనం మాట్లాడుకుంటున్నాం కదా! ఫస్ట్ దీని గురించి తెలుసుకునే ముందు మనము ఒక ఎక్స్‌పెరిమెంట్ లాంటిది చేద్దాం మనము. ఏంటా ఎక్స్‌పెరిమెంట్ అంటే గనక స్టడీ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ ఫంగై. ఇప్పుడు బాక్టీరియా, ఫంగై ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కదా! ఇవన్నీ కూడా మనకేంటి మైక్రో ఆర్గానిజమ్స్. అవునా? ఇవన్నీ కూడా మనకి మైక్రో ఆర్గానిజమ్స్. వీటిలో మంచి చేసేవి ఉంటాయి. అలాగే చెడు చేసేవి కూడా ఉంటాయి. చూడండి ఇక్కడ స్టడీ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ ఫంగై అంటే ఇలా ఫంగై, బాక్టీరియా అంటున్నాం కదా! వాటిలో ఒకటైనటువంటి ఈ ఫంగై దాని గురించి మనము టెస్ట్ చేసుకుందాము. ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ఇది మనం చేసుకుందాము. దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే, ఒక ఫోర్సిప్ తీసుకున్నాను. దీన్నేమంటారంటే ఫోర్సిప్ అంటారు. అలాగే ఇక్కడ ఒక బ్రెడ్ స్లైస్ పెట్టాము. అది కూడా ఎలాంటి బ్రెడ్ స్లైసు? దానిపైన ఫంగై అనేది ఫార్మ్ అయిపోయింది అని చెప్తున్నాను. ఓకేనా? ఒక బ్రెడ్ స్లైస్ తీసుకున్నాము. ఒక ఫోర్సిప్ తీసుకున్నాము. గ్లాస్ ప్లేట్ ఒకటి తీసుకున్నాము. దాన్ని కవర్ చేయడానికి ఇంకొక చిన్న స్లిప్ గ్లాస్ స్లిప్ తీసుకున్నాము. అలాగే ఒక బీకర్ టైప్ తీసుకుంటాం. ఇక్కడ ఒక బీకర్ తీసుకున్నాము. అలాగే డ్రాపర్, ఒక మైక్రోస్కోప్ తీసుకున్నాను. ఈ ఎక్స్‌పెరిమెంట్ చేయడం కోసం స్టార్టింగ్ నేనేం చేస్తున్నాను అంటే, ఈ ఫోర్సిప్ సహాయంతో ఒక బ్రెడ్ తీసుకున్నాను. చూడండి. ఒక బ్రెడ్ పీస్ ఒక చిన్న ముక్క తీసుకున్నాను. తీసుకొని దాన్నేం చేశాను అంటే, ఈ గ్లాస్ ప్లేట్ మీద పెట్టాను. ఓకేనా? ఈ గ్లాస్ ప్లేట్ మీద పెట్టాను. ఇప్పుడు నేను దీన్నేం చేస్తున్నాను అంటే గనక, దీని మీద కొంత వాటర్ అనేది పోస్తున్నాను. చూడండి ఒకసారి. దీని మీద కొంత వాటర్ అనేది పోసాను. అవునా? పోసిన తర్వాత దాన్ని ఈ చిన్న గ్లాస్ దాంతో కవర్ చేశాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనము మైక్రోస్కోప్ కింద పెట్టుకున్నాం. మైక్రోస్కోప్ కింద పెట్టుకున్నామా మనము దీన్ని తీసుకెళ్ళి? ఇక్కడ చూడండి మీకు ఆ బ్రెడ్ మీద ఏం కనిపించింది? ఇలా కనిపించిందా మనకి? బూజు పట్టినట్టుగా కనిపించింది. అవునా? కాదా? చూడండి ఇంకా మీకు దగ్గరగా క్లారిటీగా చూపిస్తున్నా చూడండి. మనకిక్కడ ఎలా ఫార్మ్ అయింది? ఒక బూజు పట్టినట్టుగా ఫార్మ్ అయింది అదిగోండి. మీకు సరిగ్గా గమనించుకుంటే చూసారా? ఫంగై అనేది ఫార్మ్ అయింది. ఇప్పుడు దీని గురించి చూద్దాం చూడండి. చూసారా? మనం తీసుకున్నటువంటి బ్రెడ్ స్లైస్‌లో ఇలా ఫంగై ఫార్మ్ అయింది. మనకలాగే ఒక బ్రెడ్ స్లైసే కాకుండా కొన్ని ఊరగాయలు పెట్టినప్పుడు కూడా వాటిలో ఏదైనా కంటెంట్ సరిపోకపోతే వాటి పైన ఇలానే ఫార్మ్ అవుతాయి. దాన్నే మనము బూజు పట్టింది అలా చెప్పుకుంటాం కదా! దాన్నే ఫంగై అంటారు. ఇక్కడ వీటి పార్ట్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ వీటి నేమ్ ఏమంటారు అంటే గనక స్పోరాంగియోఫోర్. ఇదేం చేస్తుంది అంటే గనక దీన్ని ఇలా మన ఈ పార్ట్స్ గురించి ఇచ్చారిక్కడ. జస్ట్ ఓన్లీ దేనికి స్పెషలైజేషన్ అంటే ఫంగల్ హైఫా యాస్ ఎ స్టాక్ ఆఫ్ స్పోరాంగియం. ఇక్కడ ఒక్కొక్క పార్ట్ నేమ్స్ ఇచ్చారు మనకి. చూడండి. రీప్రొడక్షన్. విచ్ ఫంగై మేడ్ ఫర్ రీప్రొడక్షన్‌కి స్పోర్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ అలాగే ఇవేం చేస్తాయి అంటే గనక ఈ టిప్స్‌లో ఇవి ఉన్నాయి కాబట్టి దాన్నే మనము స్పొరాంగియం అని చెప్పుకుంటున్నాము. అక్కడ స్పోర్స్ అనేవి ఫార్మ్ అవుతున్నాయి. నెక్స్ట్
ఇది ఎలా ఉంటుందంటే ఫిలమెంటస్ స్ట్రక్చర్ గా ఉంటుంది. లార్జ్ నెట్వర్క్ గా ఉండడం వల్ల మైసీలియం అని పిలుస్తున్నాం. ఇక్కడ రూట్స్ అని ఉన్నాయి చూడండి. రైజోయిడ్ ఫంక్షన్స్ లైక్ ఏ రూట్. ఇవి రూట్ దగ్గర ఉంది కాబట్టి అబ్జార్బ్ న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే కనుక రీప్రొడక్షన్ ఇన్ ఫంగై లో ఎలా జరుగుతుంది అని చెప్పారు. అంతే కదా, మనకి బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ అని చెప్తాం కదా. సో అలానే ఇక్కడ మీకు ఒకటి ఇచ్చారు చూడండి. నేను ఇంకొకటి మీకు చూపిస్తున్నాను. మార్ఫాలజీ ఆఫ్ బ్యాక్టీరియా, ఫంగై అండ్ డిఫరెంట్ ప్లాంట్ గ్రూప్స్. చూడండి ఇక్కడ మొనేరా, ప్రోటిస్ట్, ఫంగై ఇవన్నీ కూడా మనకి మైక్రో ఆర్గానిజమ్సే. వీటి వల్ల ప్లాంట్స్ కానీ, యానిమల్స్ కానీ, మనుషులకు కానీ చాలా రకాలైనటువంటి డిసీజెస్ వస్తున్నాయి. సో మన ఈ టాపిక్ అదే కదా. ఇక్కడ చూసుకోండి ఒకసారి, మీకు చూపించారు. మన టాపిక్ ఏంటి, అసలు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ జంతువుల్లో కానీ లేకపోతే మనుషుల్లో కానీ ఎలా డిసీజెస్ ని కాజ్ చేస్తున్నాయి అన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే దీంట్లో ఇది అన్నిటి గురించి చెప్పింది, మైక్రో ఆర్గానిజమ్స్ గురించి. నేరా, ప్రోటిస్ట్, ఫంగై వీటన్నిటి గురించి ఇది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. జస్ట్ ఇది మీకు ఐడెంటిఫికేషన్ చూసాం కదా, మనం ఇప్పుడే ఫంగై గురించి చూసుకున్నాము. అలా దీని గురించి ఇది చెప్తోంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గనక అసలు ఈ డిసీజెస్ దేని ద్వారా మనకి ఫామ్ అవుతున్నాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి చూద్దాం. చూడండి, యానిమల్స్ లో ఎలా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల జబ్బు చేస్తోంది అని అంటున్నాము. చూడండి, డిసీజెస్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ యానిమల్స్. ఆంథ్రాక్స్ అనే యానిమల్ డిసీజ్ వస్తుందంట. ఇది ఎక్కువగా వేటికి వస్తుందంటే గొర్రెలకు వస్తుందంట. అది ఏ ఆర్గానిజం వల్ల, బ్యాక్టీరియా అనే మైక్రో ఆర్గానిజం వల్ల ఆంథ్రాక్స్ అనే డిసీజ్ వస్తుంది. అది ఎలా అసలు మనిషిని అది వస్తుందంటే కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ మీట్, అంటే మాంసం. ఇన్ఫెక్టెడ్ మీట్ అంటే మాంసం ద్వారా ఇది ఈ ఆంథ్రాక్స్ అనే వ్యాధి వస్తుంది అని చెప్పారు. ఆంథ్రాక్స్ ఎక్కువగా గొర్రెలకు వస్తుంది. అలాగే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, ఫుడ్ అలాగే వైరస్ అనే మైక్రో ఆర్గానిజం వల్ల జంతువుల్లో ఫుట్ అలాగే కాళ్ళకి, మౌత్ కి డిసీజెస్ వస్తాయి. అలాగే ఫంగస్ వల్ల వస్తాయి. వాటి పిక్చర్స్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసారా, మీరు ఇక్కడ గమనిస్తున్నారా, వాటి పిక్చర్స్ మీకు కనిపిస్తున్నాయా? మనకి అది ఈ ఆంథ్రాక్స్ అనేది ఎక్కువగా బ్యాక్టీరియా అనే మైక్రో ఆర్గానిజం వల్ల వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పిక్చర్స్ లో ఉన్నాయి. మౌత్ కి సరిగ్గా తినలేకపోవడం లోపల, అలాగే ఫుట్ అరికాళ్ళల్లో, ఇవన్నీ కూడా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అనేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా వస్తున్నాయి. ఓకేనా. ఈయన ఎవరు అంటే రాబర్ట్ కోచ్. ఈయన ఏం కనిపెట్టారంటే బాసిలియస్ ఆంథ్రాసిస్ అనే బ్యాక్టీరియం వల్ల ఆంథ్రాక్స్ అనే జబ్బు వస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, బాసిలియస్ ఆంథ్రాసిస్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల ఈ గొర్రెల్లో వాటిల్లో ఆంథ్రాక్స్ అనే జబ్బు వస్తుంది. అలాగే చూడండి, ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ అడిగారు. ఆంథ్రాక్స్ అనేది ఏ బ్యాక్టీరియం వల్ల వస్తుంది? ఇప్పుడే చెప్పుకున్నాం మనము, బాసిలియస్ ఆంథ్రాసిస్ అనే బ్యాక్టీరియం వల్ల ఆంథ్రాక్స్ అనే జబ్బు జంతువుల్లో కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లాంట్స్ లో కూడా చూడండి, మనకి ఇన్ ప్లాంట్స్ సిట్రస్ క్యాంకర్. ఇక్కడ చూసారా, ఈ ఆకులు కొన్ని చిల్లులు పడిపోయినట్టుగా, కొన్ని పండిపోయినట్టుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి చూడండి, రస్ట్ ఆఫ్ వీట్, అలాగే ఎల్లోవిన్ మొసాయిక్ ఆఫ్ పిండి, బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ ఇవన్నీ కూడా వీటి వల్ల మనకి మొక్కల్లో గాలి ద్వారా వ్యాపించేది ఏంటి అంటే సిట్రస్ క్యాంకర్. మొక్కలకి డిసీజెస్ వస్తాయి కదా, మొక్కలు చనిపోతాయి, కొన్ని పురుగు పట్టేసి, తెల్ల తెగులు పట్టి చనిపోతాయి. అవి గాలి ద్వారా అవ్వచ్చు, లేకపోతే గాలి విత్తనాలు చల్లేటప్పుడు, ఈ వీట్ విత్తనాలు చల్లేటప్పుడన్నా ఆ యొక్క ఫంగై, ఆ మైక్రో ఆర్గానిజం వల్ల ప్లాంట్ కి డిసీజ్ రావచ్చు. అలాగే ఎల్లోవిన్ మొసాయిక్ ఆఫ్ బింది, ఇది దేని వల్ల వస్తుంది అంటే గనక వైట్ ఇన్సెక్ట్స్, అంటే నథింగ్ బట్ ఇన్సెక్ట్స్ వల్ల ఈ వైరస్ రావడం మొక్కలకి. అందువల్ల మనకి క్రాప్ ఫీల్డ్ అనేది తగ్గిపోతుంది, ప్రొడక్షన్, మనకి పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. దేనివల్ల? ఇటువంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, ఫంగై, ఈ వైరస్ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల తగ్గిపోతుంది. చూడండి, ఇక్కడ ఆకుకు తెగులు పడడం, ఆకులు అవ్వడం, ఇదంతా కూడా మైక్రో ఆర్గానిజమ్స్ హార్మ్ఫుల్ వి మొక్కలో ఉండడం వల్ల జరుగుతుంది. ఓకే, డూ యూ థింక్ దిస్ డిసీజెస్ ఎఫెక్ట్ ద క్రాప్ ఫీల్డ్? ఇఫ్ ఎనీవే. ఇప్పుడు ఇక్కడ ఏమడిగారు, ఈ డిసీజెస్ రావడం వల్ల మనకి ఏమన్నా పంట దిగుబడి చేంజెస్ ఏమన్నా వస్తాయా అని అడిగారు. ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా అని. తప్పకుండా చూపిస్తుంది. నెక్స్ట్, ఈ ఎల్లోవిన్ మొసాయిక్ ఆఫ్ పిండి దేని వల్ల అంటే ఇన్సెక్ట్స్ వల్ల అని చెప్పుకుంటాం. ఓకేనా. మనకి ప్లాంట్స్ లో, యానిమల్స్ లో రావడం
బాక్టీరియా, ఫంగై, వైరస్ వాటి వల్ల గాలిలో వ్యాప్తి చెందడము, వీటి వల్ల మనకి ఆకుల మీద ఎలా చూపిస్తాయి అంటే గనక ఆకులు చిల్లులు పడ్డము, లేకపోతే ఆకులు ఇలా పాడైపోవడం జరుగుతాయి. అది ప్లాంట్స్‌కి. యానిమల్స్‌కి వచ్చేసరికి వాటికి పాదాల్లో గాని, లేకపోతే మౌత్ మీద గాని ఇలా జరుగుతాయి. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల డిసీజెస్ అనేవి కాజ్ అవుతాయి. అలాగే మనుషులకి చెప్పుకున్నాం కదా మనము. ఏం చెప్పుకున్నాం మనుషులకి అంటే గనక ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఒకళ్ళనొకళ్ళు తాకడం ద్వారా వస్తుంది అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ వైరస్, బాక్టీరియా, ఫంగై అనే ఒక 3 కాంపౌండ్స్ ఇచ్చారు. దీని ద్వారా మనకి సెపరేట్ చేసుకోవడమే జస్ట్ ఇక్కడ ఇచ్చింది. ఫస్ట్ మనం వైరస్‌లు చూద్దాం. ఫ్లూ అనేది మనకి వన్ ఆఫ్ ద వైరస్. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సోకుతుంది ఫ్లూ అనేది. అలాగే బెస్ట్ ఎగ్జాంపుల్ అందరు మనకు తెలిసిందే కోవిడ్-19 కూడా వన్ ఆఫ్ ద వైరస్సే మనకి. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇంకేమున్నాయి చూసుకోండి మనకి. ఇంకా మీసల్స్ అండ్ మమ్స్ ఇవి కూడా అంటారు కదా! పొంగు, తట్టు అంటారు చూసారా? అది కూడా వన్ ఆఫ్ ద వైరస్ వల్లే వస్తుంది. ఆటలమ్మ, పొంగు అంటారు కదా! అలాంటివి. నెక్స్ట్ అలాగే ఇంకేమున్నాయి చూడండి మనకి వీటిల్లో పోలియో. పోలియో కూడా అనేది మనకి వైరస్ ద్వారానే వస్తుంది. నెక్స్ట్ అలాగే హెపటైటిస్ అంటారు. హెపటైటిస్ వ్యాధి. ఇది మనకి వైరస్ వల్ల సోకుతుంది. ఇక్కడ అలాగే బాక్టీరియా వల్ల ఏంటి, ఫంగై వల్ల ఏంటి అన్నారు. సో ఫంగై చూస్తున్నాం చూడండి. అథ్లెటిక్స్ ఫుడ్ అంటే గాలిలో ఒక రకమైన నీళ్ళలో కానీ ఎక్కువగా నానడం వల్ల మనకి గుండ్లా ఫామ్ అవుతాయి కదా! అది మనకి ఆ వాటర్‌తో వల్ల కానీ ఫంగై ద్వారా అథ్లెటిక్స్ అనేది వస్తుంది. అలాగే రింగ్ రింగ్ వార్మ్ కూడా మనకి ఫంగై ద్వారానే ఫామ్ అవుతుంది. అలాగే ఇంకేమున్నాయి అంటే గనక వీటిలో స్మట్ అండ్ రస్ట్ తెగులు అంటారు కదా మనం గోధుమ పంటకి ఫంగై గోధుమ పంట తెగులు పట్టింది అలా చెప్తాను చూసారా ఫంగై. లాస్ట్ వన్ ఏంటి అంటే బాక్టీరియా ద్వారా మనకు వచ్చేవి అంటే గాలిలో కలిసిపోయినటువంటివి కలరా ఉంది అంటే మనకు బాక్టీరియా ద్వారా కలరా ట్యూబర్ కలాసిస్ తగ్గుతూ ఉంటుంది బాక్టీరియా ఫామ్ అవుతుంది. టైఫాయిడ్ బాక్టీరియా వల్ల దెబ్బతింటారు. అలాగే నిమోనియా జలుబు ఎక్కువగా లోపల ఉండిపోయి నిమోనియా అంటారు. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము అంటే డిసీజెస్ అనేవి వైరస్‌ల ద్వారా ఏ డిసీజెస్ వస్తున్నాయి, బాక్టీరియా ద్వారా ఏమొస్తున్నాయి, అలాగే ఫంగై ద్వారా ఏం ఫార్మ్ అవుతున్నాయి అనేది తెలుసుకున్నాము. ఇక్కడ వైరస్‌లు వచ్చేసరికి మనం ఎలా చెప్తాము అంటే గనక గాలి ద్వారా గాని ఒకళ్ళ నుంచి ద్వారా కానీ సోకుతుంది వైరస్ ఇది. అలాగే బాక్టీరియా, ఫంగస్ వచ్చేసరికి అట్మాస్ఫియర్ లో ఏదైనా ఫంగై ఉంది ఎగ్జాంపుల్ కి బ్రెడ్ ఉంది. ఆ బ్రెడ్ మనం గాలిలో ఉంచేసినప్పుడు అలా కొంత కాలానికి దానిపైన ఫంగై లాగా ఫామ్ అయిపోతుంది. అలాగే బాక్టీరియా ఇవన్నీ కూడా హార్మ్ఫుల్ బాక్టీరియాస్ మనకి. ఓకేనా? ఇది మనకి ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి టాపిక్. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ మనం చెప్పుకున్నాము. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. సో ఫస్ట్ మీరు ఎవరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. బ్రీఫ్ గా జస్ట్ వీటి గురించి తెలుసుకోండి సరిపోతుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా అడగండి. ఓకే. నా డౌట్స్ గాని ఏమైనా ఉన్నా సరే అడగండి. చెప్తాను నేను మీకు. ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ చెప్పుకున్నాము. ఫిజికల్ సైన్స్ లో ఇన్‌ఎగ్జాస్టిబుల్ అలాగే ఎగ్జాస్టిబుల్ రిసోర్స్ గురించి తెలుసు. ఇంకేం తెలుసుకున్నాము? నేచురల్ అలాగే మ్యాన్ మేడ్ రిసోర్సెస్ తెలుసుకున్నాం. అది ఫిజికల్ సైన్స్. బయాలజికల్ సైన్స్ ఏం తెలుసుకున్నాము? అసలు హార్మ్‌ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి? అలాగే ఈ హార్మ్‌ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ మనుషులకు కానీ, జంతువులకు కానీ, ప్లాంట్స్‌కి కానీ ఎలా డిసీజెస్‌ని ఫార్మ్ చేస్తాయి అన్నది మనం తెలుసుకున్నాం. ఓకేనా? ఇది మన ఈరోజు క్లాసు. అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే గనక అడగండి చెప్తాను నేను. ఓకే సార్. లోకేష్ సార్.